అర్థమైందండి? కాపాడుకుంటాడు. వాక్యం అనే ఉదక స్నానం చేస్తుంటాడు రోజు. ప్రియులారా, అపవిత్రమైనటువంటి కార్యాలకు, పనులకు, క్రియలకు బహుదూరముగా ఉంటాడు, చాలా దూరంగా ఉంటాడు. అప్పుడు మాత్రమే ఆత్మ పవిత్రముగా ఉంటుంది, పరిశుద్ధముగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు అపవిత్రమైనటువంటి పనుల్లో, అపవిత్రమైనటువంటి కార్యాలలో ఉంటే ఆత్మ అపవిత్రమైపోతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, పనికి మాలిన పనుల్లో ఉంటే ఆత్మ అపవిత్రమైపోతుంది. సంఘ క్రమాల్లో, సంఘ కార్యక్రమాలలో అవన్నీ పవిత్రమైన పనులు. ఎప్పుడైతే ఉండరో, దేవుని పనుల్లో ఎప్పుడైతే ఉండరో, అవన్నీ పవిత్రమైనవి. దేవునికి సంబంధించిన పనులన్నీ పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. వాటిని మంచి క్యారెక్టర్తో ఎవరైతే చేయరో, నిస్వార్థంతో పనిచేయాలి దేవుని పని. ఏ మాత్రం స్వార్థం ఉండకూడదు, ఏ మాత్రం పక్షపాతం ఉండకూడదు, సనుగుళ్ళు, గొనుగుళ్ళు, సంశయాలు ఉండకూడదు. అలా ఉన్నంతకాలం ఆత్మ పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటుంది. అంటే పవిత్రమైన పనుల్లో ఉంటే పవిత్రంగా ఉంటారు, పనికి మాలిన పనుల్లో ఉంటే అపవిత్రులుగా ఉంటారు, పనికి మాలిన వారిగానే ఉంటారు. అంటే నువ్వు ఎక్కడ ఉంటే నీ ఆత్మ అలా ఉంటుంది అన్నమాట. నువ్వు చీకట్లో ఉంటే నీ ఆత్మ చీకట్లో ఉంటుంది, నువ్వు వెలుగులో ఉంటే నీ ఆత్మ వెలుగులో ఉంటుంది. నువ్వు ఎప్పుడు వాక్యంలో ఉన్నావు అనుకో, నీ ఆత్మ ఎప్పుడు వెలుగులో ఉన్నట్టే. నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టి దూరంగా ఉంటున్నావు అనుకో, సంఘాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా ఉంటున్నావు అనుకో, నువ్వు ఎప్పుడు చీకట్లో ఉన్నట్టే. ఇందాక యోబు ద్వారా విన్నారు కదా, నా చేతిని ఎందుకు విడిచిపెట్టావు? అల్లాడిపోతున్నాడు కదండి యేసుక్రీస్తు వారు. తండ్రి దూరమైనందుకు తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నాడు. కానీ తండ్రిని విడిచిపెట్టామన్న బాధ, తండ్రి దూరం అయ్యాడన్న బాధ, దేవుడు దూరం అయ్యాడన్న బాధ సంఘాలకు రాకుండా మానుకొని తిరుగుతున్న వాళ్ళకి లేదండి. వాళ్ళ ఆత్మల్ని దేవుడు అంగీకరిస్తాడా? స్వీకరిస్తాడా? ఏమండి, యేసుక్రీస్తు వారు ఎంత బాధపడుతున్నాడండి. ఎందుకు 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 నా చేయి విడిచితివి? ఎవరు విడిచిపెట్టినా పర్లేదయ్యా, నువ్వు విడిచిపెట్టకూడదు. ఆ బాధ ఎవరికి చెప్పండి, ఆ చింత ఎవరికి చెప్పండి. మందిరం ఎగ్గొట్టేటువంటి ఏందో ఆషామాషి అనుకుంటున్నారు. సంఘ సావాసం అంటే ఏందో ఆషామాషి అనుకుంటున్నారు. ఒకసారి దేవుని కుటుంబం అనే సంఘంలోకి అడుగు పెట్టి మళ్ళీ అడుగు బయట పెట్టావా, మళ్ళీ లోపలికి రానీడు ఆయన, మళ్ళీ లోనకి రానీడండి. క్రమానికి లోబడక క్రమంలో నుండి బయటకు పోయావా, అక్రమము చేయవారులారా పోండి, నా యొద్ద నుండి పోండి, నేను మిమ్మల్ని అన్నాడు ఎరుగననేస్తాడు ఆయన. అదే ప్రియులారా, కనుక యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ తపన, ఆ చింత, ఆ బాధ ఎవరిలో ఉంది చెప్పండి?
పవిత్రుల్లో ఉంటుంది, పరిశుద్ధుల్లో ఉంటుంది. కనుక ఆత్మను అప్పగించుకోవాలంటే మొట్టమొదట దేవుని పనిలో మన శరీరాలు వాడబడాలి. గుర్తుపెట్టుకోండి, వాడబడాలి. దేవుని పనిలో మన శరీరాలు వాడబడాలి. వాడబడుతున్నాయా? ఉదయం నుంచి సాయంత్రం దాకా నీ శరీరం ఎవరి పనిలో వాడబడుతుంది? ఎవరి పని కొరకు వాడుతున్నావు నీ శరీరాన్ని? నీ సంపాదన కొరకు వాడుతున్నావు కదా, మనుషుల్ని సంతోషపెట్టడానికి వాడుతున్నావు కదా, నీ సుఖానికి, నీ సంతోషాలకి, నీ సౌఖ్యాలకి, నీ పనికి మాలిన తుచ్చమైన కోరికల్ని తీర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి నీ శరీరాన్ని వాడుతున్నావు కదా. దేవుని పనిలో వాడుతున్నావా? ఆత్మని అప్పగించుకోవాలంటే నీ శరీరాన్ని దేవుని పనిలో వాడాలి. నీ స్వార్థానికి వాడుకుంటున్నావు కానీ దేవుని కోసం వాడుతున్నావా? రేణుకమ్మా, నీ నోరు ఎవరి కోసం వాడుతున్నావు? నీ చూపు, నీ మాటలు. దావీదంటాడు, నా ప్రాణమా ఆయన కొరకు వాడబడాలి. సమస్తమా, నా అంతరంగములో ఉన్న సమస్తమా అంటే అన్ని అవయవాలు ఎవరి